హలో మై డియర్ వ్యూవర్స్, మన పొలిటికల్ రివ్యూ. సరిహద్దు వివాదంలో కూడా 1947 నుంచి అటు రెండు దేశాలు కూడా డైవర్ట్ పాలిటిక్స్ పాటిస్తూ ఆ సమస్యని నిత్య కుంపటిగా మార్చేశారు. ఆ సమస్య ఏదో ఒక పేలుడుతోనో ఒక టెర్రరిస్ట్ దుశ్చర్యతోనో ప్రారంభిస్తారు, యుద్ధం దాకా తీసుకెళ్తారు, మేఘాలు వర్షిస్తాయి, సమస్య ఎక్కడిది అక్కడే ఉంటుంది, మళ్ళీ యథాప్రకారం ఎవరి రాజకీయాల్లో వాళ్ళు విరిగిపోతారు. 1947 నుంచి ఇదే తంతు జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఒక గట్టి ప్రధాని కొన్ని రంకిలేసినప్పుడు కొంచెం అడ్డు సద్దు మణిగినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ యథాప్రకారం ఇష్యూ అట్లే ఉంటుంది. తీవ్రంగానూ సీరియస్గాను అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించాలా అంటే అంత పెద్ద విషయం కూడా కాదు. ఒక విధంగా అది స్థానిక కాశ్మీర్కి సంబంధించిన విషయము. మనసు మంచిగా ఉండాలి తప్ప అది పరిష్కరించడము 5 నిమిషాల పని. కానీ ఆక్రమిత అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టేసి కాశ్మీర్కు ముద్రేసిన తర్వాత అటు వారైనా ఇటు వీరైనా రాజకీయాలతో నడిపారన్నాళ్ళు ఈ సమస్య ఇలాగా అగ్నిగోళంలాగా మండుతూనే ఉంటుంది.